సింహరాశి వారికి 9, 10, 11 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. వీరు ఏంటంటే గనక చుట్టూదా ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి. అలానే కాకుండా సింహరాశి వారు ఖచ్చితంగా ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే గనక మీకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం కూడా మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుంది. అయితే సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయన్నమాట. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ఎంతో తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలానే కాకుండా వీళ్ళకి ఏంటంటే గనక చెప్పాలంటే ధైర్యమే అండి ఒక రకంగా వీళ్ళను అంటే ముందుకు పుష్ చేస్తూ ఉంటుందన్నమాట. అలానే కాకుండా గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఏంటంటే గనక కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు కూడా జీవితంలో అనుభవించారని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా అనుభవిస్తున్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం ఏంటంటే గనక ఎంతో శ్రమిస్తూ ఉంటారు. వీరికి ఎప్పుడు కుటుంబం, బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం కూడా చాలా కష్టపడుతూ ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడు కూడండి సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఒక్క నెలలో మనం చూసుకుంటే 3 రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఆర్థికంగా కూడా బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసొచ్చి ఎలాంటి సమస్యలు అయితే ఉండవు. ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక మీకు కలిసొచ్చే కాలం అని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక మధ్యలో కొంతమంది ఉంటారు కదండి, మనం బాగుపడితే చూడలేని వారు, మనం బాగుంటే ఏంటంటే కనుక ఊరవలేని వారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని చూస్తున్నారు. అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా ఏంటంటే కనుక బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా మనం చూసుకుంటే ఇటు వ్యాపార పరంగా అటు ఇంటి పరంగా మనం పరిశీలించుకుంటే ఏంటంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అనారోగ్య సమస్యలు అంటే కనుక పెద్దవేం రావండి, చిన్న చిన్న వస్తాయి కాబట్టి వాటిని ఏంటంటే కనుక మీరు తొలగించుకోగలుగుతారు. ఇవేంటంటే కోరి మీరే తెచ్చుకున్న వారు అవుతారు. ఎలా అంటే కనుక ఎక్కువగా ఆలోచించటం, అలానే కాకుండా ఏంటంటే కనుక సమయానికి నిద్రపోకపోవటం, సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల కొంచెం డిప్రెషన్లో, బాధలో ఉండి ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు కూడా చిన్నవే అనమాట. ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకు ఎక్కువగా ఏంటంటే కనుక మెడనరాలు లాగటం కానీ, ఆలోచించి మైగ్రేన్ రావటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి కొంచెం ఆరోగ్యం విషయంలో ఏంటంటే కనుక శ్రద్ధ వహించండి. అలానే కాకుండా పదే ఏంటంటే కనుక ఎడమ చేయి కూడా లాగటం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పొచ్చండి. ఈ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి కొంచెం మీరేంటంటే కనుక మీ యొక్క అంటే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి. పనిలో ఎప్పుడు కూడా మునిగి తేలుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక పని చేస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఫ్యామిలీని సంతోషంగా చూడాలి, ఫ్యామిలీలో అందరూ బాగుండాలి, అందరి కోసం నేను ఇంత కష్టపడుతున్నాను అన్నట్టుగా ఏంటంటే కనుక ఎక్కువగా వీళ్ళ అంటే మైండ్ అంతా కూడా ఫ్యామిలీ పైనే ఉంటుంది. ఎవరికైనా అలాగే ఉంటుంది. మన ఫ్యామిలీ బాగుంటేనే కదా మనం బాగుంటాం. కాకపోతే ఏంటంటే కనుక సింహరాశి వారు ఇంకెక్కువగా కష్టపడుతూ ఉంటారు. రేయి పగలనకుండా ఏంటంటే కనుక విపరీతంగా కష్టపడుతూ ఉంటారు. చాలా బాధపడుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే కనుక వీరు ఎవరికి కూడా భయపడరండి. సింహం ఎవరికి కూడా భయపడదు. ఎవరి ముందు కూడా ఏంటంటే కనుక లొంగదు. అలాంటి తత్వాన్ని ఒక సింహరాశి వారు కలుగుంటారు. కానీ మంచి గుణగణాలు అనేవి ఉంటాయన్నమాట. ఎక్కువగా ఏంటంటే కనుక వీరిలో రిచ్నెస్ అనేది కనిపిస్తుంది. ఏవి లేకపోయినా రిచ్గా ఉన్నారు, బాగా సంపాదించుకుంటున్నారు. అక్కడ సంపాదించేది ఏముండదు. ఎక్కువగా కష్టపడితేనే ధనం వస్తుంది. కానీ మంది అందరూ కూడా అంటే నలుగురిలో ఏంటంటే కనుక బాగా సంపాదించుకుంటున్నారు, బాగా ఎదుగుతున్నారు, లైఫ్లో బాగా సెటిల్ అయ్యారు అన్నట్టుగా ఏంటంటే కనుక ఒక టాక్ ఉంటూ ఉంటుంది. అయినా కానీ వీరు ఏంటంటే కనుక విన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు. వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. వాటి జోలికి అసలు వెళ్ళాలని కూడా అనుకోరు. ఎవరికి సమాధానం ఇవ్వాలని కూడా వీళ్ళు అసలు ఆలోచించుకోరనమాట. ఇక అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే ఫ్యామిలీ పరంగా బాగానే ఉంటుందండి. ఇంకా అలానే వచ్చేసి ఏంటంటే కనుక సింహరాశి వారికి అండి ఎక్కువగా చెప్పాలంటే కనుక ఎప్పుడు ఫ్రెండ్స్ వల్ల ఏంటంటే కనుక కొన్ని చిన్న అపార్థాలు రావటం కానీ, కొన్ని ఏంటంటే కనుక ఇబ్బందులు రావటం కానీ జరుగుతూ ఉంటాయండి. కాబట్టి ఏంటంటే కనుక ఫ్రెండ్స్తో కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. కొంతమంది ఎలా ఉన్నారంటే మీ చుట్టుపక్కలండి మీరు బాగుపడితే చూడలేని వారు చాలా మంది ఉన్నారండి. మీరు బాగుపడకూడదు. మెయిన్గా ఏంటంటే కనుక మీరు బాగుండకూడదు, మీరు బాగుపడకూడదు, మీరు లైఫ్లో ఏంటంటే కనుక ముందుకు వెళ్ళకూడదు. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి పని చేశారనుకోండి, ఎవరో ఒకరు మధ్యలో వచ్చి ఏంటంటే కనుక ఆ పనిని చెడగొట్టడం కానీ, మీరు చేసే కొన్ని విధి విధానాలు ఏవైతే ఉంటాయో పనుల పరంగా ఆలోచించడం కానీ, ఆలోచనలు ఏంటంటే కనుక తప్పుదారి పట్టించడం కానీ, ఆలోచనలు చెడగొట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అందుకే కొంచెం ఏంటంటే కనుక మీ లైఫ్లో నుంచి ఫ్రెండ్స్ని కొంచెం దూరం పెట్టండి. ఆ తర్వాత మిగతాదంతా కూడా మీకు బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ముందుగా మనం చెప్పాలంటే ఈ యొక్క సింహరాశి వారికండి చాలా చక్కగా ఉండబోతుందండి. ఈ 3 రోజులు కూడా కాలం బాగా కలిసి వస్తుంది. ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక వృత్తి వ్యాపార పరంగా కూడా బాగానే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే చుట్టూదా కొంతమంది శత్రువులు ఉన్నారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మీరేంటంటే వాళ్ళు నా మిత్రులే అనుకుంటున్నారు, కానీ ఆ మిత్రులలో శత్రువులు ఉన్నారని మీరు గమనించుకోకపోతే చాలా నష్టపోతారనమాట. ఎందుకంటే మీ ముందు ఒక మాట, మీ వెనుక ఇంకొక మాట మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, మీ అడుగులని గమనించడం, మీరు ఏం చేస్తున్నారని మిమ్మల్ని ఫాలో అవ్వటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. అలానే కాకుండా
కాకుండా ఏంటంటే కనుక మీరు ఎప్పుడు బాధపడతారా, ఎప్పుడు చూసి సంతోషిద్దామా అన్నట్టుగా ఏంటంటే కనుక కాసుకొని ఒక రకంగా కూర్చున్నారని కూడా చెప్పొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా అదంతా కూడా బాడే ఉంటుంది. శత్రువులు ఎక్కడో లేరు, మీ చుట్టే ఉన్నారు. మీరు చూసుకోండి. మీ వెనక మీ ముందు అందరూ శత్రువులే అనమాట. మీ ముందు ఏదో నటిస్తూ ఉంటారు, మీ ముందు మంచిగా ఏంటంటే కనుక వ్యవహరిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు చెడిపోవాలనే ఉంటుందన్నమాట. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరితో కూడా ఎలాంటి విషయాలను అసలు పంచుకోకండి. నార్మల్గానే వీళ్ళు ఏంటంటే కనుక ఏది చెప్పుకోరండి. ఉన్నా ఒకే మాదిరిగా ఉంటారు, లేకున్నా ఒకే మాదిరిగా ఉంటారు, తిన్నా తినకున్నా ఒకే మాదిరిగా ఉంటారు. కానీ ఈ రోజు నా దగ్గర డబ్బు ఉందని ఎగిసెగిసి పడటం కానీ, డబ్బు లేదని గమ్మునుండటం కానీ, ఈ రోజు ఉందని చూయించుకోవటం కానీ, రేపు లేదని ఏంటంటే కనుక గమ్మునుండటం కానీ, ఇలాంటివైతే సింహరాశి వారు అసలు చెయ్యరు. అలాంటి మనస్తత్వాన్ని వీళ్ళు కలుగుంటారు. ఎప్పుడైనా సరేనండి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం అనమాట. జాలి, దయ, కరుణ అనేవి ఏంటంటే కనుక వీళ్ళల్లో ఉట్టి కొట్టినట్టు ఉంటాయండి. అంటే అందరి మీద జాలి, దయ చూపిస్తూ ఉంటారు. ఎవరికైనా సరేనండి, నా అనుకున్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళకు తెలిసిన వాళ్ళకంటే క్లోజ్గా ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే వీళ్ళు ఖచ్చితంగా తోడుంటారండి. అదే వీరు కష్టాల్లో బాధల్లో ఉంటే వీళ్ళ దగ్గరకు ఎవరు రారు. ఎవరు కూడా ఏంటంటే కనుక ఎలాంటి తోడనేది అసలు ఇవ్వనివ్వరు, ఏది హెల్ప్ చేయరు. వీళ్ళని ఏంటంటే ఒంటరిగా వదిలేసి బాధపడతారు. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, అందరూ నా వాళ్ళు అనుకున్నా కానీ నా వాళ్ళల్లో నా చుట్టూ దాని శత్రువులు ఉన్నారని ఆలోచించుకుంటారు. కాబట్టి ఏంటంటే కనుక ఎవరితో ఎంతలు ఉండాలో అంతలనే ఉండండి. అలానే కాకుండా ఎవరితో ఎలా వ్యవహరించాలనేది మీకు బాగా తెలిసి ఉంటుందన్నమాట. ఇంకా అలానే కాకుండా కొంతమందికి ఏంటంటే కనుక మీ మాటలు నచ్చకపోవచ్చండి. సింహం ఎలాగైతే గర్జిస్తూ ఉంటుందో ఈ సింహరాశి వారు మాట్లాడితే ఆ విధంగా ఉంటుందన్నమాట. కొంచెం అంటే ఇలా గంభీరంగా ఉంటుంది. అంటే మొహం మీదనే చెప్పేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా, స్ట్రేట్ ఫార్వర్డ్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే కనుక కొంతమంది వీరి నుంచి విడిపోతారని కూడా చెప్పొచ్చు. కొంతమంది ఏంటంటే కనుక వీరి మాటలు నచ్చక వీరితో దూరం అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కానీ ఏంటంటే కనుక ఏదో అవసరం కోసం మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తారు. అప్పుడు ఏంటంటే సింహరాశి వారు పోనీలే అని పాపమని జాలి చూయిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే వ్యాపార పరంగా బాగుంటుందండి. వ్యాపారంలో అంత లాభాలు లేవు, అంత నష్టాలు లేవు, కానీ మధ్య రకంగా ఉంటుంది, పర్వాలేదు, బాగానే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత వృత్తిపరంగా కూడా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం, విద్యలో బాగా రాణించగలుగుతారు. విద్యార్థులకు ఏంటంటే కనుక చక్కగా ఉండబోతుందని చెప్పొచ్చు. మంచి ఉత్తీర్ణత కావచ్చు, బాగా ఏంటంటే కనుక రాణించడం కావచ్చు, ఎగ్జామ్స్ సరిగ్గా రాయటం కానీ, ఇదంతా కూడా విద్యార్థులకైతే అనుకూల సమయం అని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఎవరైతే ఉద్యోగం కోసం సర్చింగ్లో ఉన్నారో, ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో, పార్ట్ టైంగా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు తెలిసిన వాళ్ళ నుంచి మీకు ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా వ్యాపారం వృత్తిపరంగా బాగుంటుంది, జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది, వాటి మీద చర్చ జరుగుతుంది. అలానే కాకుండా కొన్ని బదిలీలు అవుతాయి. కొంచెం ఏంటంటే కనుక మీరు చేస్తున్న పని నుంచి కొంచెం పై పోస్టుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. పని దగ్గర ఏంటంటే కనుక మంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. పని దగ్గర ఏంటంటే కనుక మీ పనితీరును చూసి అందరూ షాక్ అయిపోతారు. అందరూ ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మారుతారు. పని చేసే దగ్గర బాస్ నుంచి కూడా మంచి అంటే మాటల వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. నార్మల్గానే వీళ్ళు ఏంటంటే కనుక సాధారణంగా అండి ఏదైనా మొదలు పెట్టాలంటే లోతుగా పరిశీలించి ఆలోచించి ఆ తర్వాత దాన్ని ప్రారంభించడం కానీ, దాన్ని ఏంటంటే కనుక మొదలు పెట్టడం కానీ ఇలాంటివి చేస్తారనమాట. ఏది కూడా ఏంటంటే మొదలుపెట్టి ఇంకా అది మధ్యలో ఆపటం ఇలాంటివి అయితే చేయరు. ఏ పనైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఏంటంటే ఒక్కసారి మొదలు పెడితే అది మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోవాలన్నమాట. అలా ఏంటంటే శ్రమిస్తూ ఉంటారు, అంత కష్టపడుతూ ఉంటారు. అంత కష్టపడే తత్వం అనేది సింహరాశిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంత కష్టపడతారనమాట. ఇంకా అలానే కాకుండా వీళ్ళకి ఏదైనా పని అప్పచెప్పినా సరే దాన్ని ఏంటంటే కనుకనండి అంటే ఆ పనిని ఏంటంటే తూచా తప్పకుండా పాటించి ఆ పనిని కంప్లీట్ చేసి మళ్ళీ అప్పగిస్తారనమాట. అలాంటి మనస్తత్వాన్ని కలుగుంటారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఏ పనైనా సరే అంటే నిదానంగా చేసినప్పటికీ కూడా క్లియర్గా చేస్తూ ఉంటారు. అంటే అంత నిదానంగా ఏం చేయరు, కాకపోతే ఏంటంటే కనుక మంచిగానే పని చేసేసి ఇంకా వాళ్ళకి ఇస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇలా ఉండబోతుంది అనమాట. చాలా చక్కగా ఉండబోతుంది, అన్ని విధాలుగా కూడా బాగుండబోతుంది. అలానే కాకుండా మీకు ఇక్కడ ఏంటంటే కనుక మీ కులదేవత కావచ్చు, లేదంటే కొంతమందికి కులదేవతలు ఉంటారు, కొంతమందికి గ్రామదేవతలు ఉంటారు కదా. అలా మీకు ఏంటంటే కనుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం కలగబోతుందండి. సకల శుభాలు చేకూరబోతున్నాయి. ఆ రేణుకమ్మ తల్లి అనుగ్రహం కలిగి మీకు సకల శుభాలు చేకూరి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట. ఎల్లమ్మ తల్లి అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీకు ధనవర్షం కురుస్తుంది. అప్పుల బాధల నుండి మీకు ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది. అప్పులు తీర్చుకోగలుగుతారు. అప్పుల కూబిలో నుంచి మీరు బయటికి రాగలుగుతారు. ఆ తల్లి అనుగ్రహం కలగగానే మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. ఒక చీటీడు అంటే రూపంలో డబ్బు రావడం కానీ, లేదంటే కనుక ఒక ఆదాయ రూపంలో డబ్బు రావటం కానీ, లేదంటే కనుక మీరు అడిగిన డబ్బు అప్పుగా ఎవరైనా ఇస్తామని ఇవ్వక ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఇప్పుడు ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా డబ్బు ఇస్తారండి. ఎలాగైనా సరే ఏంటంటే కనుక ధనం అనేది మీ దగ్గరికి వస్తుంది. అది ఒక అప్పు రూపంలో కావచ్చు, చీటీ రూపంలో కావచ్చు, లేదంటే కనుక మీ డబ్బే మీకు రావాల్సి ఉంటే అది రాక మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఆ డబ్బు కూడా మీకు ఏంటంటే కనుక వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అలా ఏంటంటే ధనవర్షం కురుస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం అనేది ఏంటంటే కనుక మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. డబ్బు లేక నరక
జాతకం చూసిన వారికి ఇప్పుడు ఏంటంటే కనుక చేతి నిండా డబ్బు ఆడుతుంది. అలానే కుప్పలు కుప్పలుగా డబ్బు వస్తుందని మనం చెప్పట్లేదు, కానీ వచ్చిన దాంట్లో ఏంటంటే కనుక తృప్తిగా ఉంటారు. వచ్చిన డబ్బుతో ఏంటంటే కనుక కొత్తగా ఏదైనా ఆలోచించి బిజినెస్ పెట్టడం కానీ, లేదంటే కనుక కొంచెం పెట్టుబడుల పరంగా రాణించడం కానీ, ఆ డబ్బును ఏంటంటే కనుక ఒక గృహం రూపంలో కానీ, లేదంటే కనుక ఒక అంటే ఇలా చెప్పాలంటే కనుక ఏదైనా ఒక భూమి రూపంలో కానీ వీళ్ళు ఏంటంటే కనుక ఇన్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలా వీరికి బాగానే కలిసి వస్తుంది, ఇబ్బందులు అయితే లేవు. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అనవసరమైన నిందలు మీ మీద అండి, అంటే లేనిపోని మాటలు లేనిపోని నిందలు మీ మీద పడతాయన్నమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఒకటంటే ఇంకో ఎదుటి వాళ్ళు ఏంటంటే కనుక ఇంకొకటి ఊహించుకొని మీ మీద లేనిపోని పుకార్లు లేపుతూ ఉంటారు, అది చూసుకోండి. ముఖ్యంగా ఏంటంటే కనుక స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సింహరాశి వారు ఏంటంటే స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు ఎలా ఉంటారంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మనం ముందే చెప్పాం కదా, మీరు ఒకటంటే వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతారనమాట. వాళ్ళ అంటే మైండ్ సెట్ అనేది అలా ఉంటుంది. అందరిలాగే ఉంటారని చెప్పట్లేదు, కానీ కొంతమంది ఏంటంటే కనుక కక్ష సాధింపు చర్యలు అంటారు కదా, అలా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాత మీకు ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మంచి జరుగుతుంది. మీరేంటంటే ఇంట్లో ఒక్క రోజైనా సరేనండి దీపం పెట్టడం కానీ, ఇళ్ళంతా కూడా క్లీన్ చేసుకోవటం కానీ, ఒక కొబ్బరికాయ కొట్టడం కానీ, ఆ తల్లిని అమ్మవారిని పూజించడం కానీ ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా మంచి జరుగుతుందన్నమాట. ఇంకా లైఫ్లో ముందుకు వెళ్తారు. మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. మీ కోరికలు తీర్చుకోగలుగుతారు. మీరు కుబేరులాగా మారగలుగుతారు. మీ సంపాదనను పెంచుకోగలుగుతారు. మీకంతా కూడా ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇలా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి శత్రువులు మిత్రులుగా మారుతారు. ఆ శత్రువులు అంటే బద్ద శత్రువులు ఉంటారు కదా, మిమ్మల్ని చూసి కూడా చూడనట్టుగా పోవటం, మీతో అవసరాలు తీర్చుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మీకు అన్నిటికీ వాళ్ళు కారణమయ్యి మిమ్మల్ని ఏంటంటే కనుక నలుగురిలో అగౌరవంగా చూడటం, గౌరవించకపోవటం ఇలా చేస్తారు కదా, వాళ్ళు ఏంటంటే కనుక మళ్ళీ వచ్చి మీ దగ్గర అంటే తల దించుకుంటారు, మీతో మాటలు కలుపుతారు, మీతో ఏంటంటే కనుక మళ్ళీ మాట్లాడాలని చూస్తారనమాట. అలా ఉండబోతుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి అంతా కూడా మంచి చేకూరుతుందండి. అంతా కూడా మీకు బాగానే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఏదేమైనప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా బాగానే 3 రోజులు కలిసి వస్తుందన్నమాట. మంచి మంచి శుభవార్తలు వింటారు. అలానే కాకుండా బాగా రాణించగలుగుతారు. అలానే వచ్చేసి ఏంటంటే కనుక అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. పనులు పెండింగ్లో ఉన్నా సరే ఆ పనిని కూడా మీరు ఏంటంటే కనుక కంప్లీట్ చేసుకోవటం, పూర్తి చేసుకోవటం అనేది జరుగుతుందన్నమాట. అన్ని విధాలుగా కూడా ఓవరాల్గా మనం చూసుకుంటే బాగానే ఉంటుంది. కొంచెం ఏంటంటే స్త్రీల పరంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, రాణించగలుగుతారు. అలానే కాకుండా మాటి మాటికి ఒక స్త్రీ ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా వరకు కూడా అండి ధనపరంగా ఏంటంటే కనుక మోసం చేయాలని చూస్తుందన్నమాట. అందుకే ఆ స్త్రీతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీ ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక పీలేటర్ స్త్రీతో మీరు జాగ్రత్తగా లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఈ స్త్రీ ఏంటంటే ధనపరంగా కేవలం ఏంటంటే కనుక ధనం కోసం ధనపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఆమె మిమ్మల్ని అంటే డబ్బు కోసం ఇది చేయాలని చూస్తుంది. కాబట్టి పీలేటర్ అనే స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక ఓవరాల్గా మీకు బాగానే ఉందండి. 3 పెద్ద కోరికలు తీరుతున్నాయని చెప్పాం కదా. ఈ 3 కోరికల్లో ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఈ సొంతంగా బిజినెస్ పెట్టడం కానీ, సొంతంగా బిజినెస్లో రాణించడం కానీ, బిజినెస్ని కొంచెం డెవలప్ చేసుకోవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అలానే కాకుండా కొత్త కొత్త ప్రాజెక్టులో మీరు ఏంటంటే కనుక అంటే కొంచెం అంటే రాణించడం కానీ, ఇలా సంతకాలు చేయటం కానీ ఇలాంటివి జరుగుతాయండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వివాహం లేని వారికి వివాహ సంబంధాలు అంటే అవి ఏంటంటే కనుక ఫలించటం కానీ, కుజదోషం తొలగిపోవటం కానీ, రాహుకేతు ప్రభావాల నుంచి బయటపడటం, సంబంధాలు రావటం, ఎన్నో ఏళ్ల నుంచి మాకు వివాహం జరగట్లేదని బాధపడేవారు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే వివాహ ప్రయత్నాలు అంటే ఫలిస్తారన్నమాట. ఇక అలానే కాకుండా సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. సంతాన పరంగా కూడా బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఇక ఈ 3 కోరికలు అయితే తీరుతాయి. ఇవందరికీ జరుగుతాయా అంటే ఖచ్చితంగా జరుగుతాయని చెప్పొచ్చు. సింహరాశి వారికి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఒక వాహనం, ఒక వస్తువు కానీ కొనడం కానీ, లేదంటే కనుక మీ దగ్గర ఉండే అంటే భూమిలా అంటే అమ్మటం కానీ ఇలాంటివి జరుగుతాయి. అలానే కాకుండా మీకు అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుందండి. పెద్దగా ఇబ్బంది అయితే లేదు. మీరేంటంటే గుడ్డిగా నమ్మి మోసపోవటం తప్ప ఇక్కడ మీకు ఇంకా మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం ఆరోగ్యం పట్ల ఏంటంటే కనుక శ్రద్ధ వహించండి. అలానే కాకుండా ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. అందరూ నా వాళ్ళు అనుకోకండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారం కొంచెం డౌన్ అయినప్పటికీ కూడా పర్వాలేదు. వ్యాపారంలో ఏంటంటే కనుక రాణించే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇలా ఉండబోతుంది. కాబట్టి ఇంకా మీకు బాగా కలిసి రావాలంటే ఏం చేయాలంటే కనుక మీకు శని బాధలు పోవాలన్నా, సూర్యానుగ్రహం కలగాలన్నా సరేనండి, ఒక్క రోజైనా సరేనండి సూర్యనారాయణ స్వామికి ఏంటంటే కనుక నీటిని ఆర్గ్యం చేసేటప్పుడు అందులో
అందులో చిటికెడంత కుంకుమను వేసి నీళ్లను ఆర్గ్యమివ్వండి. లేకపోతే నమస్కారం చేసుకొనైనా సరేనండి ఓం సూర్యాయ నమః అనుకోండి మనసులో. అలా కూడా ఏంటంటే గనక మీకు ఇంకా సూర్యగ్రహం అనేది ఏంటంటే గనక సూర్య అనుగ్రహం అనేది ఇంకా బలంగా కలుగుతుందన్నమాట. ఇంకా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ గమనించుకుంటే కుక్కలకు కానీ లేదంటే గనక కాకులకు కానీ ఆహారం పెట్టండి 3 రోజుల్లో. అంటే 9, 10, 11 తేదీల్లో ఏంటంటే గనక కుక్కలకు కానీ కాకులకు కానీ ఆహారం పెట్టండి. అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే గనక మంచి వార్తలు వస్తాయండి. కొంచెం ఏంటంటే దరిద్రాలు ఇవి పట్టి పీడిస్తుంటాయి కదా, శని బాధలు ఇవి ఉంటూ ఉంటాయి. చీటికి మాటికి ఏంటంటే ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే గనక కుక్కలకు కాకులకు ఆహారం పెడితే మంచి ఫలితాలు అయితే వస్తాయండి. అలానే కాకుండా ఏంటంటే గనక ఒక రోజు చూసుకొని మీరు ముఖ్యంగా ఇలా కుక్కకు ఆహారం పెట్టేటప్పుడు కుక్క ఆహారం తింటుంది కదా, అప్పుడు ఏంటంటే గనక మనసులో ఏదైనా సరే అనుకోండి, ఏదైనా పెద్ద సమస్య ఉందనుకోండి, పెద్ద బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, చాలా నష్టపోతున్నారనుకోండి, దాని గురించి ఏదైనా చెప్పుకోండి, అది ఖచ్చితంగా జరుగుతుంది. కాకులకు ఆహారం పెట్టాలంటే గనక తెల్లన్నం తీసుకొని అందులో కొద్దిగా నల్ల నువ్వులు కలిపి ఆ తర్వాత మీరు ఏంటంటే గనక కాకికి పెట్టి నమస్కారం చేసుకుంటే కూడా మీకు ఏవైనా సరే అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటుంది, కొంచెం ఏంటంటే గనక బాధకరంగా ఉంటుంది కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అలాంటి వాటి నుంచి మీరు అంటే బయటికి రాగలుగుతారనమాట. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకోండి. చిన్న చిన్నగా ఏంటంటే గనక పనులు చేసేసుకొని చక్కగా ఫలితాలు పొందండి. సింహరాశి వారికి ఓవరాల్గా ఈ 3 రోజులు కూడా బాగా ఉంటుందండి. కొంచెం ఏంటంటే కనుక మీరు అంటే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు గణపతి పటాన్ని తాకి ఓం గం గణపతి నమః అనుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన పని ఖచ్చితంగా పూర్తవుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. వెళ్ళిన ప్రతి చోట కూడా మీకు ఏంటంటే కనుక విజయం లభిస్తుందని చెప్పొచ్చు. మీరు అంటే పనుల కోసం వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా మంచి అంటే ఏదైనా మాట్లాడుకోవటం ఇలా చర్చించడం మీద వెళ్ళటం కానీ అలాంటప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు నల్లటి దుస్తులను అయితే ధరించి వెళ్ళకండి. దానివల్ల ఏంటంటే కనుక చెడు జరిగే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంకా తిరుగుండదనమాట.